పథకాలు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, తిరుపతి యుద్ధం అసలు తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యం. ఓ పక్క టీటీడీ, మరో పక్క వైసీపీ, మరో పక్క కూటమి. అసలు ఏం జరుగుతుంది, ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు? అది ఇంతకాలం ఎందుకు జరుగుతుంది పెద్ద ప్రశ్న. గతంలో ఏం జరిగింది పక్కన పెట్టి అసలు ఈ వివాదం మొదలై కూడా 2024 జూలై అనుకుంటే ఇంక మళ్ళీ 2026 కూడా వచ్చి ఫిబ్రవరి కూడా సగం అయిపోయింది. ఇంకా అదే చర్చ. సుప్రీంకోర్టు, సిట్టు, సిబిఐ, నెల్లూరు ఏసీబీ కోర్టు, నివేదికలు, ఈవీఓల మార్పులు, ఏం జరుగుతుంది? అసలు వెంకటేశ్వర స్వామి కూడా ఒక విధంగా ఆయనకు కూడా శిరోభారం లాగా ఇది ఎంత తయారైపోయింది. మీరు తప్పు, ఒక అడుగు వెనక, మళ్ళీ ఒక అడుగు ముందుకు, మళ్ళీ కొత్త ఆధారాలు. కొవ్వు కలిసిందని వాళ్ళు చెప్తారని, కొవ్వుకు అసలు కల్తీయే లేదని వీళ్ళు. నేను ఈరోజు మీ దగ్గర చాలా కీలకంగా ఈ విషయాలు చెప్పదలుచుకున్న వర్మ. ఈ లడ్డూ యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ను దాన్ని విముక్తి చేయండి. ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు చూస్తుంది, న్యాయ వ్యవస్థ చూస్తుంది, అక్కడ జరుగుతుంది. మీ దగ్గర ఏమైనా ఉంటే మీరు తీసుకోండి. వీళ్ళలో ఒక్కరు కూడా ఈ తప్పుకు మినహాయింపు కాదు. నేను చెప్తున్నా, ఇప్పటికీ మూడో ప్రభుత్వం నడుస్తుంది రాష్ట్రం విడిపోయాక. అంతకుముందు విషయాలు కూడా ఓకే. అంతకుముందు కూడా అసలు తిరుపతి లడ్డుకు జియో ట్యాగింగ్ అనేది 2009లో వచ్చింది. అప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, లేదా కాస్త అటు ఇటు. అంతకుముందు నుంచి జరిగింది. ఎన్టీఆర్ హయాంలో నిజానికి చాలా సంస్కరణలు తీసుకొని దాన్ని ఒక చాలా నిజమైన ధార్మిక ప్రజా సంక్షేమ సంస్థగా చేశారు. ఆయన అయితే కనుక ప్రజా సంక్షేమం కోసం ఇవన్నీ వాడాలి అని కూడా ఒక ప్రతిపాదన పెట్టారు. ఆయన మీద దాడి చేశారు, అయిపోయింది. వర్మ, నేను మీకు ఒక్కొక్కటి చెప్తూ వెళ్తాను క్లుప్తంగా. భోలే బాబా డైరీ ప్రమోటర్ సప్లైడ్ రిజెక్టెడ్ ఘీ స్టాక్స్ ఆఫ్ ఎయిర్ డైరీ బ్యాక్ టు టీడీపీ త్రూ వైష్ణవి డైరీ. భోలే బాబా డైరీవి తిరస్కరిస్తే జూలైలో అవి తిరిగి వచ్చాయి. ఎప్పుడు వచ్చాయి? ఈ ప్రభుత్వంలో వచ్చాయి. నెంబర్ 1. కాబట్టి మిగతావన్నీ 2019లో ఏం జరిగిందో అవన్నీ మాట్లాడే ముందు ఇది ఎందుకు జరిగింది అసలు? వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు రుచి తగ్గింది. రుచి అసలు దేవుడి లడ్డు రుచి కోసం ఆయన తినరు, ఎట్లన్నా తిన్నారు అనుకుందాం. దాని మీద అంత శ్రద్ధ పెట్టిన మీరు వెనక్కు పంపినటువంటి ట్యాంకర్లు తిరిగి వస్తే కూడా కనుక్కోలేనంత దురవస్థలో ఎందుకు ఉన్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత కూటమికి ఉందా లేదా? రెండోసారి మీరు వెనక్కు పంపినవి తిరిగి వస్తే, ఇది సిబిఐ ఛార్జ్షీట్లో ఉంది చాలా స్పష్టంగా. In a shocking exposure, the ongoing CBI-led CIT investigation has revealed that the 4 containers of ghee stocks, adulterated, allegedly supplied by Tamil Nadu-based AR Dairy and subsequently rejected by Tirumala Tirupati Devasthanam in July last year, were supplied back to the Tirupati Trust by Bole Baba Dairy promoters through Vaishnavi Dairy. సో వీళ్ళు దీని నుంచి వెనక్కి వెళ్ళి పరిశోధించుకుంటూ వెళ్ళారు. చాలా విషయాలు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ బై ది సిట్ ఆల్సో ఎక్స్పోజ్డ్ ఎ ఫేక్ ట్రయల్ ఆఫ్ డాక్యుమెంట్స్. తప్పుడు డాక్యుమెంట్లు తీసుకొచ్చారు. ఈ విషయాలన్నీ కూడా తేలారు. సో నెంబర్ 1, ఇది ఎక్కడ వస్తుంది? ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళే ముందు కథ ఒకటి నడుస్తుంది కదా. ఫ్లాష్ బ్యాక్ మాట్లాడే ముందు కరెంట్ స్టోరీ సీక్వెన్స్. ఇప్పుడు ఏంటి జరిగింది? ఇది ఎప్పుడు జరిగింది? శ్యామలరావు వచ్చాక, శ్యామలరావుని నియమించాక జరిగింది. శ్యామలరావు పోని పొరపాటు చేశా, ఆయనేమో వనస్పతి అని చెప్పారు, కాదని మీరు అన్నారు, ఫ్యాట్ అన్నారు. అదంతా ఇంకా చర్చ, దాన్ని మనం పక్కన పెడతాం. ఏదో ఒక కల్తీ జరిగింది అనుకుంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా శ్రద్ధ పెడతాము, ప్రక్షాళన చేస్తాము అని శ్యామలరావు గారిని నియమించిన తర్వాత ఇది జరిగితే దీనికి ప్రస్తుత ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుందా ఉండదా? ఇప్పుడు చర్చలో కూర్చొని మీరు అడిగి నేను మాట్లాడిన తర్వాత మాకంటే ముందోళ్ళు ఇవన్నీ చెప్పారు అంటే ఎలా బాధ్యత తప్పించుకుంటారు? సో నెంబర్ 1, రెస్పాన్సిబిలిటీ స్టార్ట్స్ విత్ ది ప్రజెంట్ గవర్నమెంట్ ఫర్ ది ప్రజెంట్ డీడ్. పాత వదిలేయండి. దానికన్నా ఒక్కసారి క్షమాపణ చెప్పారా? మిగతా క్షమాపణలు అన్ని ఎవరు చెప్పాలి, ఏంటి క్షమాపణలు, ప్రాయశ్చిత్తాలు పక్కన పెడదాం. దాన్ని అడ్డుకోవడంలో, మళ్ళీ తిరిగి వచ్చిన పసికట్టడంలో విఫలమయ్యామని ఎందుకు ఒప్పుకోరండి? నాకు అర్థం కాదు. ఇంకా ఈరోజు ఉదయం కనుక పత్రికలు చూస్తే ఆ సన్నప్పన్న, ఆయన నెంబరు, ఇవన్నీ చాలా ఉన్నాయి. నేను ఇంకా చాలా వివరాలు చెప్తాను. ఇదిగో తప్పు చేశా, మొన్న ఏదో పత్రికలో ఇచ్చారు. ఆ విజయ భాస్కర్ రెడ్డి అని తనిఖీ అధికారి
తప్పు చేశానని ఒప్పుకున్నాడని చాలా వివరాలు ఇచ్చారు. అలాగే సన్న అప్పన్న అని ఆయన అక్కడి నుంచే ఫోన్ చేశాడు. దాని మీద ఉన్న ఫోన్ నెంబరు వైవి సుబ్బారెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఉన్న అనేక నెంబర్లలో ఒక నెంబరు ఒకటే అని నిజమే, అదే నెంబర్ అయితే అక్కడ కనిపిస్తుంది. కానీ ఇదైతే వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు జరగలేదు కదా. నెంబర్ 1 దాని గురించి అంత మాట్లాడినప్పుడు దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మనము. శ్యామలరావు పొరపాటు చేశారు అనుకుందాం, మీరు థీమ్ మార్చారు, మళ్ళీ తర్వాత తెచ్చి ఎందుకు మళ్ళీ అంతకుముందు ఇబ్బందుల పాలైనటువంటి ఈయన కదా అనిల్ సింగ్ ఎందుకు తెచ్చారు? అనిల్ సింఘాల్ను ఆయన్ని కూడా మీరే పంపించారు కదా. ఈ రెండింటికైనా బాధ్యత తీసుకుంటారా? నెంబర్ 1. సో ప్రస్తుత ప్రభుత్వము మొదట సమాధానం చెప్పాల్సింది, ఎందుకు అవి వెనక్కు పంపించినవి మళ్ళీ వస్తే మీరు అనుమతించారు. అంతకుముందు వెనక్కు ఒకసారి నియమించి జగన్ కూడా కొనసాగించి వెనక్కు వెళ్ళినటువంటి ఈవోని ఎందుకు తెచ్చి నియమించారు? ఈ విషయంలో జవాబు చెప్పిన తర్వాత వేరే విషయాలు మాట్లాడాల్సి ఉంటుంది. ఇంకా మాట్లాడవచ్చు, తప్పకుండా మాట్లాడవచ్చు, ప్రక్షాళన గురించి మాట్లాడచ్చు. అందులోనూ మేము ప్రత్యేకించి తిరుమల కొండను బాగు చేయడం కోసమే నేను ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు నాకు బాగా గుర్తుంది. ప్రమాణ స్వీకారం తర్వాత ఆయన మొదటి సమావేశం మీడియాతో మొదటిదో రెండోదో కొండ మీదే మాట్లాడారు. నిజంగా ఆయన భక్తుడని మనం గౌరవించవచ్చు, అందులో ఏమీ సందేహం లేదు. కానీ ఇది ఎందుకు జరిగింది ఒక్క సమాధానం అన్నది దీనికి ఉందా? ఈ గందరగోళానికి బాధ్యులు ఎవరు? అయిన తర్వాత ఈవో నియమించారు, సరే చైర్మన్